ఓజీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో ఆగస్టు 2న శనివారం ఓజీ నుంచి రిలీజ్ అయిన లిరిక్స్ స్పష్టంగా చెబుతున్నాయి. లిరిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు ఇలా ప్రతిదీ ప్రత్యేకంగానే క్రియేట్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ మొత్తం విజువల్ వండర్ అనిపించేలా అద్భుతంగా ఉంది. పవన్ లుక్స్ అయితే ఓ రేంజ్ అనే చెప్పాలి. ఆ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజాస్ గంభీరా గురించి ఈ పాటలో సుజిత్ హింట్స్ ఇచ్చారు. పాటలోని ప్రతి పదం ఆడియన్స్ ని ఆలోచింపజేస్తున్నాయి. ఆ పాటలో ఒక టేబుల్ మీద మ్యాగజైన్ ఉంది. దానిపై ఓ లుక్ వేస్తే కవర్ పేజీ మీద బుషిడో ద సమురై కోడ్ ఆఫ్ జపాన్ అని రాసి ఉంది. బుషిడో అంటే ద వే ఆఫ్ వారియర్ అని మీనింగ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యోధుడు లేదా వీరుడు అనుసరించే మార్గం అని అర్థం. జపాన్లో సమురై వారియర్స్ ఫాలో అయ్యే ఫిలాసఫీని బుషిడో అంటారు. అందులో మొత్తం 7 సూత్రాలుంటాయి. నిజాయితీ, ధైర్యం, దయ, అతిథి మర్యాద, చిత్తశుద్ధి, గౌరవం, విధేయత. బుషిడో ప్రకారం వీరుడు ఈ 7 సూత్రాలను అనుసరించాలి. టేబుల్ మీద ఆ మ్యాగజైన్ ను చూపించడం ద్వారా ఈ చిత్రంలో ఆ సూత్రాలను అనుసరిస్తాడని సుజిత్ హింట్ ఇచ్చారా అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సమురాయ్ అనే క్యారెక్టర్ చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఓజీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ సినిమాలో గన్స్ ఎక్కువగా ఉండనున్నాయని, ఫుల్ ఊరమాస్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఓజీలోని గన్స్ అన్నింటినీ సుజిత్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మామూలుగా మనం చూసే గన్స్ కాకుండా కస్టమైజ్డ్ గన్స్ వాడారని తెలిసింది. ఇక ఇంకో విషయాన్ని కూడా సుజిత్ ప్రస్తావించాడు. ఈ పాటలో ఒక షాట్ లో గన్ లైసెన్స్ గురించి పేపర్ ఉంటుంది. జూలై 31తో ఈ లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుందని దానిపై ఉంది. ఆ గన్ ఎవరిది? ఓజాస్ గంభీరదా లేదా వేరే గ్యాంగ్స్టర్దా అని తెలియాలంటే సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.